ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుంటాడంట అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇగో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమో తెలుసా? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి. ఎందుకు తోడై ఉంటాడయ్యా దేవుడు అంటే, ఎలా తోడై ఉంటాడయ్యా దేవుడు అంటే, ఆయన చిత్తమును లేదా ఆయన ఇష్టాన్ని నేను ఎప్పుడూ చేస్తాను కాబట్టి ఆయన చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కరికి ఆయన తోడై ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటాడంట? యోసేపుకు తోడై ఉన్నాడు. ఎక్కడెక్కడ చెప్పండి. గుంటలో పడేసినప్పుడు తోడై ఉన్నాడు. అమ్మబడిన పరిస్థితిలో దేవుడు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతను తీసుకెళ్ళి ఊర్లో నడివీధిలో చెప్పండి వస్త్రహీనం చేసి ఊరేగించే క్రమంలో కూడా ఇగో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, దేవుడు ఎవరికి తోడై ఉంటాడండి అని. యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తాడు. ఏమని తెలుసా? నన్ను పంపినవాడు నాకు ఎప్పటికీ తోడై ఉంటాడు. ఎందుకు? ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను చేస్తాను. ఆమె